విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే చాలా మంది యూపీఎస్సీ అనగానే ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే దాంట్లో సక్సెస్ సాధిస్తారంటారు. అంటే ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు సక్సెస్ కారని అర్థమా మేడం? చాలా మంది చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజం? లేదండి, యూపీఎస్సీ అంటే డబ్బు ఉన్న వాళ్ళే కోసమే కాదు. ఐఏఎస్ ఎవరన్నా చేయొచ్చు. ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఫైనాన్షియల్గా లేని వాళ్ళు, మనం ఇప్పటికీ సక్సెస్ రేట్ చూసుకుంటే పేద వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు. ఇన్ రియాలిటీలో కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ మరి డబ్బు లేని వాళ్ళు ఎలా చదువుకుంటారండి? లక్షల లక్షలు ఫీజు అని చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. సో చదువుకోవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ చేయాలంటే కోచింగ్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఒక మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకేనా? ఒక గైడ్ ఉండాలి. ఇప్పుడు ఆ గైడ్ మన పేరెంట్ అయినా కావచ్చు. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ తెలిస్తేనే గైడ్ అవుతారని కాదు, మనకు రైట్ టైంలో మనల్ని సపోర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను చదవలేకపోతున్నా, అలాంటి టైంలో లేదురా నువ్వు చదవగలుగుతావు అని చెప్పగలిగే పర్సన్ ఉండాలి, సపోర్టింగ్ పర్సన్. అయితే ఈ ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే డబ్బు ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు చేయొచ్చు. కోచింగ్ తీసుకొని సక్సెస్ అవ్వచ్చు, తీసుకోకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకటే థింగ్ అండి, కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఎలా అంటే వాళ్ళకి ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అసలు సిలబస్ ఏంటి, మనం ఎలా చదవాలి, ఏంటి అని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ చాలా మనకి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, యూట్యూబ్లోనైనా చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, చాలా మంది ఏమైపోతారంటే యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం, ఒకటి కంటిన్యూ చేయరు, మళ్ళీ సేమ్ క్లాస్ ఇంకోటి చూస్తారు. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి, సెర్చ్ చేయండి, ఏది బెస్ట్గా అనిపిస్తుంది అనేది తీసుకోండి. ఎందుకంటే అందరు చెప్పిన ఒకటే కంటెంట్, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్. కంటెంట్ అయితే మారదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మారుతుంది. ఒక 4 క్లాసెస్ చూసి డిసైడ్ అవ్వండి. సో అప్పుడు మనం డబ్బు లేకున్నా కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, చదవాలన్న మనకి ఖచ్చితమైన ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. బట్ ఏంటంటే సింపుల్గా ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, మోటివ్గా వెళ్ళాలి. ఇది నా లక్ష్యం, ఇది నేను చెయ్యాలి అని. మనం చేయాలనుకుంటే దారులు అవే ఉంటాయండి. ఎందుకనంటే మనకి ఒక సామెత కూడా అంటారు కదా, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ స్టార్టెడ్ విత్ మై ఓన్లీ సింగిల్ హ్యాండ్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను, ఇంతమందికి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. ఆ రోజు నేను భయపడి ఆగిపోతే అక్కడే ఉండేదాన్ని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇది చెయ్యాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి అని. కానీ నాకు ఒక పేరు ఉండాలి, నా సొసైటీలో ఇలా ఉండాలి అనుకున్నాను. అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది, నా కన్సిస్టెన్సీ. వితౌట్ ఒక్క రోజు కూడా నేను గ్రూప్లో కానీ క్వశ్చన్స్ పోస్ట్ చేయకుండా అట్లా ఉండలేదు. ఎప్పుడు నేను ఎంత బిజీలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా కూడా రిప్లై ఇవ్వడము, పోస్ట్ చేయడం, ఇట్లాంటి వాటి మీద వర్క్ చేస్తున్నా. అంటే కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వద్దు, అప్పుడు ఎవరైనా సాధించవచ్చు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మీరు అడిగినట్టుగా ఫైనాన్షియల్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా మట్టికి చాలా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైపోద్దంటే వితౌట్ కోచింగ్ విత్ కోచింగ్ ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుందండి. అయితే కోచింగ్ వల్ల ఏంటంటే ఈజీగా ఆల్రెడీ ఒక దారి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వితౌట్ కోచింగ్ ఏమైందంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీటిని మనం కొంచెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కోచింగ్ లేకున్నా సాల్వ్ అవ్వచ్చు. అయితే ఈ ఫస్ట్ 2-3 మంత్స్ ఏదైతే ఉంటుంది చూడండి, కోచింగ్ లేకుండా వీళ్ళకి డిఫికల్ట్ ఉంటుంది. ఆ డిఫికల్ట్కి మీరు భయపడకుండా ముందుకెళ్తే ఈజీగా చేయొచ్చు. అయితే కొంతమంది ప్రిలిమ్స్ వరకు బాగా చేస్తారు, ప్రిలిమ్స్ తర్వాత ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు. అలా కూడా మీరు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ సోర్సెస్ చాలా ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషన్స్, సింపుల్ లాజిక్, చాలా ఇన్స్టిట్యూషన్స్ బిఫోర్ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అన్నట్టుగా. సో ఇప్పుడు 10 ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి, డబ్బు లేదని ఎందుకు బాధపడతారు? అంటే యాజ్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నేను ఒక మంచి సలహా ఇచ్చేది ఏంటంటే, చాలా మంది నేను డబ్బులు కట్టలేకపోతున్నాను, నేను టెస్ట్ సిరీస్ రాయలేకపోతున్నాను అంటే, నీకు నిజంగా చదవాలని ఉంటే 50 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా పెడతారండి, ఒక్కొక్క టెస్ట్ పెడతారు. సో ఒక్కొక్కటి ఎన్ని అయినాయండి, లాజికల్ గా ఆలోచిస్తే 50 అయినాయి. నువ్వు చదవాలని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి అన్ని ఇన్స్టిట్యూషన్ లో రాయి, వాళ్ళే చెప్తున్నారు కదా ఫ్రీగా వచ్చి రాయమని. సో చదవాలనుకుంటే ఫైనాన్షియల్ అనేది ప్రాబ్లం కాదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి లేకపోతుంది. కానీ లేదని ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. మన లక్ష్యం అంతే. అంటే నేను మంచి లగ్జరీ రూమ్ తీసుకొని ఉండి నేను చదువుకోవాలని అనుకోవడం కంటే, నేను ఎక్కడున్నా నేను చదువుకోవాలనుకోవాలి, అది ఇంపార్టెంట్. చదువు మీద పెట్టాలి. ఎందుకనంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో 1,00,000 రూపాయలు ఉంటుంది ఫీజు, ఒక ఇన్స్టిట్యూషన్ లో 50,000 ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ లో 2 lakhs ఉంటుంది. నువ్వు ఎక్కడ వెళ్తున్నావా అన్నది కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్.